ఆసరా పెన్షన్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు స్క్రీన్‌పై చూసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 4,016కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూలై 23 నుండి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో మనం క్లుప్తంగా వివరించుకుందాం కాబట్టి మీరు కూడా వీడియోని చివరి వరకు చూసి తెలుసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానంలో రైతు భరోసాకి కూడా ప్రజల అభిప్రాయం సేకరించింది. అయితే ఆసరా పెన్షన్‌కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెన్షన్ పొందే లబ్ధిదారుడిగా మీరు ఏం సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు? నేను కొన్ని పాయింట్స్ అడుగుతాను. దానికి సంబంధించి కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఒకటి నేనేమంటానంటే ప్రతి నెల పెన్షన్ ప్రతి నెల ఇవ్వండి అని చెప్పేసి అడుగుతాను. ఎందుకంటే జూన్ నెలానికి సంబంధించింది జూలై నెలలో వస్తుంది. జూలైకి సంబంధించి ఆగస్టులో రాబోతుంది. ఒక పాయింట్ ఏంటి అంటే ఏ నెల పెన్షన్ ఆ నెలల్లో ఇవ్వాలి అనేది ఒక పాయింట్. దానికి మీరేమంటారు? అలాగే నేను రెండో ప్రశ్న ఏం అడుగుతానంటే ప్రతి నెల ఆసరా పెన్షన్ అనేది మొదటి వారంలోనే ఇస్తే లబ్ధిదారులకి కాస్త పొదుపులు కట్టుకోవడానికి కావచ్చు, తదితర చిట్టీలు కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి నేను అంటాను. మరి మీరు మొదటి వారంలో ఇస్తే బాగుంటుందంటారా, లేదంటే చివరి వారంలో ఇస్తే బాగుంటుందంటారా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే మీకు ప్రతి నెల ఆసరా పెన్షన్ ఎప్పుడు అందుతుంది, ఏ తేదీలో అందుతుంది? 20 నుండి 30 మధ్యలో అందుతుందా, లేదంటే 10 నుండి 20 మధ్యలో అందుతుందా, 1 నుండి 10 మధ్యలో అందుతుందా అనేది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా ఆసరా పెన్షన్ 4,016కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది అనేది కనుక చూసుకున్నట్లయితే 4,016 రాహుల్ గాంధీ గారితో వరంగల్లో ఈ నెల 30 లేదా 31న సభ నిర్వహిస్తారు. ఈ సభలో దీనిపై ముహూర్త ఖరారు నిర్ణయం ఉండబోతుంది అనేది అయితే తెలుస్తుంది. అలాగే 25వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో కూడా బిల్లు పాస్ చేయనున్నట్లుగా సమాచారం అయితే ఉంది. సో 4,016 ఆగస్టు నెల నుండి అందుకోబోతున్నారు. అయితే అవి జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్ అయి ఉండొచ్చు కాబట్టి జూలై నుండే మీకు 4,016 రావడానికి అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి విధానం ఎలా ప్రస్తావిస్తుంది అనేది అయితే వెయిట్ చేస్తూ ఉండాలి. ఇప్పటివరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒకటి దశల వారీగా అన్ని 6 గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 4,016 ఆగస్టు నుండి ప్రారంభిస్తారనే అంశం అయితే ప్రస్తావనకు ఉన్నట్లుగా గతంలో సీతక్క గారి ప్రకటన ఆదేశాల విధానం అయితే మనం చూసుకోవచ్చు. సో తాజాగా ఆసరా పెన్షన్ 4,016పై రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ పచ్చ జెండా ఊపినట్లుగా అయితే సమాచారం అయితే ఉంది. ఇవి లేటెస్ట్ అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్ కోసం ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.